ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రామ అయితే వాళ్ళ అమ్మకి చెప్పి, నేను శౌర్య సార్ దగ్గరికి వెళ్ళాలమ్మా, ఈ సాక్ష్యం కోసమే కదా ఇంతకాలం ఎంతగానో ప్రయత్నం చేసింది, నేను శౌర్య సార్ దగ్గరికి వెళ్తానమ్మా అని చెప్పేసి ఒప్పించి వెళ్తూ ఉంటుంది. అయితే ఇంట్లో రఘురామ్ కనిపించడంతో తన తండ్రి దగ్గర భయపడిపోతూ అటు ఇటు ఎంతగానో ప్రయత్నం చేసి చివరాఖరకు ఆర్జ సహాయంతో అయితే మన రామ బయటపడుతుంది. ఆర్జ ఒక సైకిల్ ఇవ్వటంతో ఆర్జను హక్ చేసుకొని, వస్తాను ఆర్జ అని అనగానే, తప్పకుండా నీ పెళ్ళి నీకిష్టమైన శౌర్య సార్తోనే జరుగుతుంది రామా, నువ్వేమీ కంగారు పడద్దు, వెళ్ళి సాక్ష్యాలు తీసుకొని వచ్చి పెదనాన్న కళ్ళు తెరిపిద్దాం అని చెప్పేసి ఆర్జ అంటూ ఉంటుంది. అయితే ఇక రామ వచ్చేసి సైకిల్ మీద వెళ్తూ ఉంటుందా. ఈ లోపల ఆర్జ లోపలికి రాగానే చారు అయితే వచ్చేస్తుంది. ఏంటి చారు, ఏంటి ఇలా వచ్చావు అని అనగానే, చెప్పాను కదా ఫస్ట్ నైట్ పక్కన పెడితే కనీసం సీను బావుతో ముద్దు ముచ్చట కూడా లేదు అని చెప్పి దానికోసం ఏదో ఐడియా ఇస్తానన్నావు కదా అని అనగానే, సరే అయితే అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ బల్లినైతే చూపిస్తుంది. నాకు అర్థమైపోయింది అజ్జా, నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఆ తర్వాత దాన్ని చూసిన తర్వాత బావా అబ్బో 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 తలుచుకుంటుంటేనే సిగ్గేసేస్తుంది, నువ్వు వెళ్ళిపో అమ్మా అజ్జా ఇంకా అని చెప్పేసి చారు ప్లాన్లోకి అయితే రంగంలోకి ప్రవేశించేస్తుంది. అటుగానే శ్రీను వస్తూ ఉంటాడు. ఇదంతా ముందుగానే పసిగట్టేసిన శ్రీను, వీళ్ళిద్దరూ మళ్ళీ గూముక్కు పొందుతున్నారు, ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారే అని చెప్పేసి శ్రీను అటుగా వస్తూ ఉంటే చారు ప్లాన్ని వర్కౌట్ చేస్తుంది. అమ్మో బావ బల్లి బల్లి అని చెప్పేసి అరుస్తూ ఉండగా, అమ్మో బల్లా ఎక్కడ చారు, ఎక్కడా అని చెప్పేసేసి చారుని పక్కకు నెట్టేసి పక్కనే ఉన్న ఆర్య దగ్గరికి వెళ్ళి అమాంతం హక్ చేసి ముద్దు కూడా పెట్టేస్తాడు. ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, బావ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళాడు బావా అని కొంచెం పక్కకి చూసేసరికి ఏముంది, శ్రీను కౌగిట్లో ఆర్య ఉంటుంది. ఇది చూసేసిన చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా అని గట్టిగా అరవటంతో ఇక వెంటనే బల్లి చారు బల్లి, ఎంత భయం వేసిందో, ఈ ప్లేస్లో ఇక్కడ నువ్వున్నా ఇలానే నిన్ను కూడా ఒకసారి ఇలా రాజ్యా అని చెప్పేసి ఇదిగో ఇలానే గట్టిగా హాక్ చేసుకునేవాణ్ణి అని చెప్పేసి చారు కళ్ళ ముందే మరోసారి ఆర్జను హాక్ చేసుకోవటంతో ఇక వెంటనే, నువ్వు వెళ్ళు బావా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు, ఏం ప్లాన్ చేసినా చివరాఖరకు నీకే వర్కౌట్ అవుతుంది ఛా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన చారు అయితే ఇక ఇదిలా ఉండగా అందరూ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా పెళ్లి కోసం, అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రామ రాకపోవటంతో అందరూ మన ఇక్కడ రఘురామయ్య లోపలికి వస్తూ ఉంటే ఆర్జ కంగారు పడిపోతుంది. ఇదేంటిది, ఇప్పుడు పెదనాన్న రామాని అడుగుతారే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. అదే సమయంలో రామలక్ష్మి శౌర్య సార్ దగ్గరికి అయితే వెళ్తుంది. వచ్చావా రామా అని అనగానే, నా జీవితాన్ని మలుపు తిప్పే ఆధారం కోసం ఎంత దూరమైనా వస్తాను సార్ అని చెప్పేసి చేతిలో ఉన్న ల్యాప్టాప్ని తీసుకుంటుంది. శౌర్య సార్, ఇక్కడ మా బాబాయ్ కానీ ఇంకెవరే కానీ చూస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఈ రోజుతో ఆ ప్రశాంత్ నిజస్వరూపం బయటపడుతుంది, మీరు కూడా గుడి దగ్గరికే వచ్చేసేయండి సార్ అని అనగానే, అలాగే రామా జాగ్రత్త అని చెప్పేసేసి శౌర్య అయితే గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడా. మరోపక్క ప్రశాంత్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ప్రశాంత్ చెప్తూ ఉంటాడు, అరే రామ ఆ సాక్ష్యం సంపాదించడం కోసం తప్పకుండా శౌర్యగాడి దగ్గరికి వెళ్ళుంటుందిరా, ఎలాగైనా తన దగ్గర నుంచి మీరు ఆ సాక్ష్యాన్ని దొంగతనం చేయాలి, మనం ఈ పెళ్ళి అయ్యేంతవరకు ఓపిక పట్టాలి, ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పేసి ప్రశాంత్ అయితే ప్రభాస్ వాళ్ళని పంపిస్తారు కదా. ఇక ప్రభాస్ తన ఫ్రెండు ఇద్దరూ కూడా మొత్తం వెతికి రామలక్ష్మి సైకిల్ మీద వెళ్ళటం వీళ్ళైతే గమనించేస్తారు. ఎవరో ఈ కొత్త అమ్మాయి సైకిల్ మీద ముసుగు వేసుకొని మరీ వెళ్తుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉన్న ప్రభాస్కి, రామ అబ్బా ఎతుకుతున్న రామ మనకు కంటికి కనిపించినా మనం ఎవరో అమ్మాయి అనుకుంటున్నాం, పదరా త్వరగా వెళ్దామని చెప్పేసి రామ దగ్గర అటు చేసి ఇటు చేసి ల్యాప్టాప్ని అయితే వాళ్ళు తీసుకుంటారు. రామ ఇవ్వకోకుండా ఉండటానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. మరోపక్క రఘురామ్, అందరం వెళ్దామా బయలుదేరదామా అని చెప్పేసి అనగానే, అయిపోయిందండి, అమ్మాయిని రెడీ చేస్తున్నాను, మీరు పదండి, నేను సీనయ్య ఆర్జ
రామ అందరం ఒకే కారులో వస్తాం అని అనగానే సరే అయితే అని చెప్పేసి అందరూ గుడి దగ్గరికైతే వెళ్తారు. కానీ ఇక్కడ పెళ్లి కూతురుగా కూర్చొని వెనకాతలకు తిరిగి ముస్తాబవుతున్నది రామ కాదు. ఆ ప్లేస్లో ఆర్జే కూర్చొని తన పెదనాన్నకి రామాలాగా అక్కడ పెళ్లి కూతురులాగా నటిస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ ప్లాన్ అంతా అర్థం చేసుకున్న శ్రీను రామ వచ్చేస్తుంది, పదండి మళ్ళీ పెదనానికి అనుమానం వస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ గుడి దగ్గరికైతే బయలుదేరుతారు. ఇక గుడి దగ్గరికి బయలుదేరిన తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకుని రండి, పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని పంతులు గారు పిలవడంతో ఇక రామ అదే సమయంలో వెనక నుంచి వస్తుంది. వెనక నుంచి రాగానే ఇక వెంటనే వాళ్ళ అమ్మ ల్యాప్టాప్ అని అంటూ ఉంటే పంతులు గారు పిలుస్తూ ఉంటారు. ఇక వెంటనే రామాని అయితే లోపలకైతే పీటల మీదకి తీసుకొని వస్తారు. ఇక వెంటనే ఆచా తన చేతిలో చూస్తుంది. అంటే రామ నాకు ఈ ల్యాప్టాప్ ఇక్కడ ఈ పెన్ డ్రైవ్ ఇచ్చిందనమాట, ఈ పెన్ డ్రైవ్లోనే ఆ వీడియో ఉండుంటుంది అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీను మనం అర్జెంటుగా ఈ పెన్ డ్రైవ్ని పెట్టే ల్యాప్టాప్ కావాలి, ఇక్కడ ల్యాప్టాప్ చాలా కష్టం, ఇంట్లో ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని రా శ్రీను త్వరగా, అప్పుడు మనకు ఈ ప్రశాంత్ నిజస్వరూపం బయటపడుతుంది అని అనగానే అలాగే అజ్జా ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి శ్రీను అయితే తిన్నగా ఇంటికైతే వెళ్తాడు. ఇక్కడేమో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక పెళ్లి ముహూర్తానికి దాటిపోతూ పెళ్లి ముహూర్తం వచ్చేస్తూ ఉంటుంది. ఇక ప్రశాంత్ ఏమో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న శౌర్య సారేమో అక్కడ కనిపించుకోకుండా ఉంటూ ఉంటారు. కానీ ఒక్క రామాకు మాత్రమే శౌర్య సార్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ముహూర్త సమయానికి వచ్చేసరికి ఇక అందరూ పెళ్లి జరిగిపోతుందనుకునే చివరి సమయంలో ఒక్క నిమిషం ఆగండి పెదనాన్న అని చెప్పేసి శ్రీను ఒకసారి ఆ ల్యాప్టాప్ ఇటివ్వు అని చెప్పేసి ఆ పెన్ డ్రైవ్ని ఆ ల్యాప్టాప్లో పెట్టి ప్రశాంత్ యొక్క నిజస్వరూపాన్ని చూపించగానే ఇక రఘురామయ్యకు శివరాంకు ప్రశాంత్ నిజస్వరూపం బయటపడుతుంది. ఇక వెంటనే పీటల మీద ఉన్న పెళ్లి కొడుకుని వెళ్ళి షర్టు కాలరు పట్టుకొని మరీ ఈడ్చుకొచ్చి నా కూతురు జీవితాన్ని అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అని రఘురామ్ అయితే ఆ చంప ఈ చంప పగల కొడుతూ ఉంటాడు. ఈయన్నిలా కాదన్నయ్య, ఈ నిజస్వరూపం తెలియక పాపం అక్కడ ఉన్న ఆ కెప్టెన్ సార్ని మనం ఎన్నో మాటలు అన్నాం, అతన్ని నా రామా జీవితం నాశనం చేస్తున్నాడేమోనని ఆయనకి భవిష్యత్తే లేకుండా జైలుకి కూడా పంపించి మనం వీడి మాయలో పడిపోయాం అని చెప్పేసి శివరాం కూడా ప్రశాంత్ని చితక్కొడుతూ ఉంటే ఇక ప్రశాంత్ వల్ల అమ్మా నాన్న క్షమించండి బాబు, ఏదో తెలుసో తెలియక చేశాడు అని అనగానే లేదు ఇటువంటి వాడిని తప్పకుండా జైలుకు పంపించాల్సిందే అని అనగానే ఒక్కసారిగా అదే సమయంలో శౌర్య కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక వెంటనే అప్పుడు శివరాం శౌర్య దగ్గరికి వచ్చి తెలుసో తెలియక చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని అంటూ ఉంటే మీరు పెద్దవాళ్ళు అలా అడగకూడదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మన రఘురామయ్య వాళ్ళ భార్య రఘురామ్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయి ప్రేమించింది ఇక శౌర్య సార్ని, ఇప్పుడు ప్రశాంత్కి ఇచ్చి పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది, పెళ్లి చేసుకుంటా అన్నవాడు ఆడపిల్లని హుందాగా చూసుకోవాలి, కానీ ఇటువంటి వేషాలు వేసి వీడి పరువు వీడే తీసుకున్నాడు అని చెప్పేసేసి అందరూ ప్రశాంత్ని చీకొడతారు. పెళ్ళికొడుకు ప్లేస్లో శౌర్యని శివరాం అయితే అన్నయ్య ఈ విషయంలో తప్పు నేనే, నా తప్పు నేనే సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, ఈ చేత్తోనే పాపం శౌర్యని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, నేనే పెళ్లి కొడుగ్గా శౌర్యని పీటల మీద కూర్చోపెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి పీటల మీద అయితే కూర్చోపెడతారు. పీటల మీద కూర్చోపెట్టి మన రామాతో పెళ్లి చేస్తూ ఉంటారు. రామాతో పెళ్లి చేసిన తర్వాత అయితే ఇక రఘురామ్ తన భార్య ఇద్దరు కాళ్ళు కడుగుతూ ఉంటే ఇక వెంటనే మన శివరాం కూడా చాలా తప్పు చేశాను కాబట్టి నేను కూడా అతని కాళ్ళు పట్టుకొని కాళ్ళైనా కడగాలి అని చెప్పేసి శౌర్య సార్ కాళ్ళు కూడా కడుగుతారు శివరాం అయితే. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక ఇదంతా చూసిన ఆచా నా లైఫ్లా కాలేదులే, రామ అయినా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఇది నాకు చాలు అని చెప్పేసి ఆద్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.